శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో ధనస్సు రాశి వారి రాశి ఫలం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. అన్ని విధాలా బాగుంటుంది, కానీ ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. అలాగే చిన్న చిన్న సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా భార్యకు అనారోగ్యం వాటిల్లేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ అన్యోన్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య. తద్వారా కొంతవరకు ఆనందదాయకమైనటువంటి వాతావరణం. పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారు, బుద్ధిమంతులుగా ఉంటారు. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు వింటూ చక్కటి మంచి బాటలో నడిచేటువంటి సద్బుద్ధి కలిగి ఉంటారు. తద్వారా కూడా కుటుంబంలో ఆనందదాయకమైనటువంటి వాతావరణం నెలకొల్పబడుతూ ఉంటుంది. అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, ముఖ్యంగా మన శరీరంలో భాగమైనటువంటి సెల్ ఫోన్లు పోగొట్టుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న తగాదాలు, రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ రుణాలు కూడా తీర్చేటువంటి మార్గం కూడా ఈ మాసంలోనే కనబడుతూ ఉంది. షేర్ మార్కెట్ వారి వ్యవహారానికి వస్తే వీరు పెట్టేటువంటి పెట్టుబడులు మొదటి 15 రోజులు లాభదాయకంగాను, మిగిలిన 15 రోజులు నష్టాల బాటలోనూ నడిచేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి మొదటి 15 రోజులు చక్కగా సంపాదించుకొని మిగిలిన 15 రోజులు కూడాను నిశ్శబ్దంగా ఉండడం వీరికి సూచించదగినటువంటి విషయం. రాజకీయ నాయకులకు వీరికి కూడా శత్రువులు ఎక్కువగా అవుతూ ఉంటారు. అందులోనూ మీ చుట్టుపక్కల మీతో ఉండేటువంటి వారే శత్రుభావన కలిగి, ఈర్ష్యాభావన కలిగి మీ మీద లేనిపోని చాటింపులు వేస్తూ, ముచ్చట్లు చెప్తూ మీకు చెడ్డ పేరు తెచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. వారితో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉన్నది. ఇంకా సినీ పరిశ్రమ వారి విషయానికి వస్తే వీరికి అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా లాభదాయకంగా లేకపోయినా వీరి ప్రతిభకు మాత్రం తగిన గుర్తింపు లభించడం, వీరి కష్టానికి గుర్తింపు లభించడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. దర్శకులు కావచ్చు, నటీనటులు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఎవరైనా సరే వీరి ప్రతిభకు తగినటువంటి గుర్తింపు మాత్రం తప్పనిసరిగా లభిస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా రైతులకు కూడా కొంతవరకు ధన లాభం ఏర్పడుతుంది. అనుకున్నంత ఆశాభావంగా లేకపోయినా నష్టం వాటిల్లదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే వారికి కూడా ఆదాయం బాగుంటుంది. కానీ ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఎక్కువ పెట్టవలసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అట్లాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి తప్పనిసరిగా స్వదేశం నుంచి విదేశానికి వెళ్ళేటువంటి స్థాన చలనాలు, మార్పులు కనబడుతూ ఉన్నాయి. తప్పనిసరిగా స్థాన చలనం కనబడుతుంది. కాబట్టి విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నం చేయండి. మీరు సఫలీకృతులు అవుతారు. వెళ్ళిన తర్వాత చిన్న చిన్న కష్టాలు పడతారు, కానీ అతి త్వరలో అక్కడ కుదుట పడేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. కానీ విదేశాల్లో ముందుగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కష్టకాలంగా చెప్పుకోవాలండి. దేనికంటే ఉద్యోగం పోయేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. తద్వారా ఎక్కువగా బాధలు పడాల్సినటువంటి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉన్నది. అలాగే మనం ప్రభుత్వపరమైనటువంటి, ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా శత్రు బాధలు పెరుగుతాయి. అలాగే మీ పెద్దలు దగ్గర నుంచి మన్ననలు పొందేటువంటి బదులుగా ఇంకా వారితో గొడవలు పెరగటం, వారితో అనవసరమైనటువంటి సమస్యలు తెచ్చిపెట్టుకోవటం, ఉద్యోగం సమస్యలుగా మారిపోవటం, స్థాన చలనం పొందడం అనేటువంటిది ఈ యొక్క ధనస్సు రాశి వారికి చెప్పుకోదగినటువంటి విషయం. అలాగే ముఖ్యంగా విద్యార్థులు కూడా బాగా కష్టపడితే కొంతమేరకు మీరు పాస్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఉత్తీర్ణత పొందేందుకు. కాబట్టి చాలా ఒళ్ళు వంచి కష్టపడండి. అలాగే ముఖ్యంగా ఎదుటివారితో మాట్లాడేటువంటి ప్రతి మాట కూడాను ఆచితూచి మాట్లాడండి. లేనిపోని గొడవలు, సమస్యలు తెచ్చిపెట్టుకునేటువంటి విధంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా చాలా అవసరం. మాట మంచిదైతే మనం ఎదుటి వాళ్ళు కూడా మనతో స్నేహభావంతో ఉంటారు. కాబట్టి దయచేసి నిదానంగా, ప్రేమగా, స్నేహితంగా, సన్నిహిత భావంతో మాట్లాడటం అనేటువంటిది మీ ధనస్సు రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అలాగే
ముఖ్యంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే ధనస్సు రాశి వారికి ఈ నెలలో జూన్ మాసంలో కొంతమేరకు లాభాలు తెచ్చిపెడుతూ ఉన్నా నష్టమే ఎక్కువగా కనబడుతూ ఉంది. అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెట్టవలసినటువంటి పరిస్థితి, ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ తగిన ఆదాయం లేక బాధపడుతూ వాటికి వడ్డీలు కట్టాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ధనస్సు రాశి వారు ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా శత్రు బాధల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ధనస్సు రాశి వారికి ఈ మాసంలో కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాల్లో బాగుంటలేదు. కాబట్టి తప్పనిసరిగా గురుగ్రహ అనుగ్రహం చాలా అవసరం. కాబట్టి ప్రతి గురువారం కూడాను ఏదైనా దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికి కానీ, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికి కానీ, లేదా కనీసం నవగ్రహాలలో గురుగ్రహానికి మనం దారానికి పసుపు రంగు పూసి శనగలు నానబెట్టేసి, అది కూడాను బ్రౌన్ కలర్లో, మెరూన్ కలర్లో ఉండేటువంటి శనగలు ఉంటాయండి, నాటు శనగలు అంటారు. వాటిని నానబెట్టి ఒక 54 చక్కగా పూసల్లాగా మాలలాగా కట్టి గురుగ్రహానికి సమర్పించినట్లయితే మీకుండేటువంటి చిన్న చిన్న కష్టాలు కూడా తొలగిపోయి విజయ మార్గంలో మీ ప్రయాణం సాగడానికి సహాయపడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.